పర్లేదు, టాప్ ఆర్డర్ కూలిపోయినా సరే SRH లో ఎవరో ఒకరు అడ్డంగా నిలబడతారు. ఒకనొక స్టేజ్ లో ఆర్సీబీని బీట్ చేస్తారా అనిపించింది. కానీ కట్ చేస్తే 156 ఫైటింగ్ స్కోర్. డెత్ ఓవర్స్ లో జేడీ కాకుండా నితీష్ ఆర్ హర్షల్ వేసుంటే సీన్ వేరేలా ఉండేదేమో. SRH వర్సెస్ LSG మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ ఏంటి మాట్లాడుకుందామా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఆడేది ఉప్పల్లో, ఫస్ట్ బ్యాటింగ్ మనదే. ఇంకేముంది, సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేస్తుందని అందరూ భావించారు. కానీ మ్యాచ్ స్టార్ట్ అయిన కాసేపటికే సీన్ రివర్స్ అయింది. భారీ స్కోర్ చేస్తారని ఆశ పెట్టుకున్నటువంటి బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. అచ్చొచ్చిన స్టేడియంలో పరుగులు చేయలేక చతికిలబడ్డారు. దీంతో భారీ స్కోర్ సంగతి ఏమో గానీ పోరాడే స్కోర్ అయినా చేస్తారా అనేటువంటి సందేహాలు కూడా తలెత్తాయి. కానీ నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ రాణించడంతో హైదరాబాద్ జట్టు కోలుకుంది. లక్నో సూపర్ జైంట్స్ ముందు పోరాడే లక్ష్యాన్ని నిలిపింది. 157 రన్స్ టార్గెట్ నిర్దేశించింది. IPL 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినటువంటి లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కి దిగింది. అయితే అచ్చొచ్చిన స్కోర్ పై భారీ స్కోర్ చేస్తారని కూడా ఆశలు పెట్టుకుంటే సన్ రైజర్స్ బ్యాటర్లు నిరాశపరిచారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ లక్నో పేసర్ మొహమ్మద్ షమీ దెబ్బకు బ్యాటింగ్ కకావికలమైంది. తొలి ఓవర్లోనే అభిషేక్ డకౌట్ అయ్యాడు. స్కోర్ 11 రన్స్ చేరేలోపే ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయాడు 7 రన్స్ తో. ఇషాన్ కిషన్ ఒక్క పరుగుతో కూడా పెవిలియన్ చేరిపోయాడు. దీంతో SRH పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక పీకల్లోతు కష్టాల్లో పడ్డటువంటి టీంను అటు నితీష్ కుమార్ రెడ్డి, ఇటు హెన్రిచ్ క్లాసెన్ ఇద్దరు ఆదుకున్నారు. వీరిద్దరు 5వ వికెట్ కు 63 బంతుల్లో ఏకంగా 116 రన్స్ జోడించారు. దీంతో సన్ రైజర్స్ కోలుకున్నట్లే కనిపించింది. దీంతో 170 స్కోర్ పై కన్నేసింది. కానీ నితీష్ కుమార్ రెడ్డి 33 బంతుల్లో 56 రన్స్, హెన్రిచ్ క్లాసెన్ 41 బంతుల్లో 62 రన్స్ చేసి అవుట్ అయ్యాక ఇన్నింగ్స్ మళ్లీ గాడి తప్పింది. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయి చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు స్కోర్ చేసింది. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లో మొహమ్మద్ షమీ, ఆవేష్ ఖాన్ 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీశారు. ఇకపోతే దిగ్వేజ్ సింగ్, రాతి అండ్ దాని తర్వాత సిద్ధార్థ్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ అక్కడ ఆబ్వియస్ గా ఉప్పల్లో మ్యాచ్ ఆడుతుందంటే SRH ఈజీగా 200 రన్స్ ప్లస్ నే పెడతారు టార్గెట్. అది కూడా మనకు అచ్చొచ్చిన పిచ్ అండ్ దాని తర్వాత పరుగుల వరద పారుతుంది అండ్ సపోర్ట్స్ ఆబ్వియస్ గా SRH సపోర్టర్స్ మొత్తం స్టేడియం మొత్తం నిండిపోతారు. టీమ్ కి అదొక మంచి బూస్ట్ అయితే వస్తుంది. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఫస్ట్ అసలు అభిషేక్ శర్మ అండ్ దాని తర్వాత ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ ఈ ముగ్గురు ఎప్పుడైతే అవుట్ అయ్యారో టీం మొత్తం కూడా కొంచెం నర్వస్ లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత అసలు ఒకనొక టైంలో ఆర్సీబీని బీట్ చేస్తారా అని కూడా అనిపించింది. అంటే ఆల్మోస్ట్ 49-50 అయినా చేస్తారా అనేటువంటి సిచ్యువేషన్ నుంచి వెళ్ళి అటు నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు క్లాసెన్ కావచ్చు, ఇద్దరు కూడా దాదాపు 116 రన్స్ పార్ట్నర్షిప్ చేశారంటే అది ఇప్పటి వరకు కూడా అంత ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ రేంజ్ లో పర్ఫామ్ చేయడం నిజంగా కొంచెం కష్టమనే చెప్పాలి. బట్ వాళ్ళు చేసి చూపించారు. ఇక వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అటు నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, అటు క్లాసెన్ కావచ్చు, ఇద్దరు కూడా అవుట్ కాకపోతే 170-180 వచ్చేదేమో. మేబీ గెలిచేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే SRH బౌలింగ్ అందరూ కూడా ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు ఇక అసలు అయిపోయింది 155 అంటే ఎవరు కూడా కష్టం అసలు గెలవడం, LSG ఈజీగా గెలిచేస్తుంది అనుకున్నారు. కానీ లాస్ట్ ఓవర్ వరకు కూడా SRH బౌలింగ్ బాగానే కట్టడి చేసింది. ఆ విషయంలో డెఫినెట్ గా మెచ్చుకోవచ్చు. కానీ లాస్ట్ ఏదైతే డెత్ ఓవర్స్ ఉందో ఆ ఓవర్ నితీష్ కుమార్ రెడ్డి కానీ లేదంటే అక్కడి నుంచి వెళ్ళి హర్షల్ పటేల్ ఎవరో ఒకరు వేస్తుంటే మాత్రం ఆబ్వియస్ గా కొంచెం మ్యాచ్ చేతిలోకి వచ్చేదేమో అనిపించింది. బట్ అక్కడ జయదేవ్ ఉన్నత్కట్ వేసాడు. కానీ ఆ బౌలింగ్ ఏదైతే ఉందో ఆ ఓవర్లో కనీసం ఒక్క బాల్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అటు బౌండరీలు రావడంతో SRH ఓడిపోయేటువంటి సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్ గా కనిపించింది. కానీ ఇంకొక కొంచెం అట్లీస్ట్ ఒక 10-15 రన్స్ చేస్తుంటే మేబీ పరిస్థితి వేరేలా ఉండేది అండ్ గెలిచే సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. LSG కూడా అంత మంచి బ్యాటర్స్ ఉన్నా కానీ ఇక్కడ అటు LSG బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ మళ్ళీ SRH బౌలింగ్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ అలాంటి ఒక బ్యాటర్స్ ని అండ్ ఇక్కడ నుంచి ఏదైతే ఉన్నటువంటి బౌలర్స్ SRH బౌలర్స్ ఉన్నారో వాళ్ళు కట్టడి చేయడం నిజంగా అదొక మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఇన్ కేసు ఇప్పుడు బౌలింగ్ మీద కూడా ఎంతో కొంత హోప్ అయితే పెరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 210+ అట్లా చేసినా కానీ కొంచెం SRH బౌలర్లు దాన్ని కట్టడి చేయలేకపోతున్నారన్న కామెంట్స్ ఉన్నాయి. బట్ నిన్న 155నే కట్టడి చేయగలిగారంటే ఆబ్వియస్ గా రేపు కొంచెం ఇదే పర్ఫార్మెన్స్ రేపు నెక్స్ట్ వచ్చేటువంటి మ్యాచెస్ లో చేస్తే మాత్రం టీం మాత్రం నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ఫాక్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళి కప్ కూడా కొట్టేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి. బట్ దీంట్లో ఇంకొక చిన్న కరెక్షన్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ కనుక వస్తే ఆబ్వియస్ గా
మేజర్ గా టీమ్ కి ఎంతో కొంత బలం చేకూరినట్లు అవుతుంది. అక్కడ ఎవరో ఒక బౌలర్ పక్కన పెట్టినా కానీ ప్యాట్ కమిన్స్ ఒక 4 ఓవర్లు, జయదేవ్ దాని తర్వాత ఉన్నటువంటి బౌలర్స్ కొంచెం కట్టడి చేసిన అండ్ టీమ్ కి ఎక్కువగా సపోర్ట్ దొరికేటువంటి ఛాన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి. సో చూడాలి మరి దీనికోసం ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత మ్యాచెస్ ఏ ప్రభావం ఉంటుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి మాత్రం ఒక మంచి హోప్ అయితే వచ్చింది. అలా ఏ హోప్ అంటే ఎంత తక్కువ స్కోర్ చేసినా కానీ బౌలర్లు ఈసారి నుంచి వెళ్ళి ఆబ్వియస్ గా కట్టడి చేస్తారు అండ్ ఆదుకుంటారు అన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు బౌలింగ్ యూనిట్ లో అయితే ఆబ్వియస్ గా వచ్చిందని అయితే చాలా క్లియర్ గా చెప్పొచ్చు. సో మరి నిన్న మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చేసినటువంటి బ్లండర్ మిస్టేక్స్ ఏమని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.